ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ దీప శౌర్య వాళ్ళ దగ్గరికి వచ్చి చైన్ లాకెట్ చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న శౌర్య మాత్రం హాయ్ నాన్న, నీకు ఈ లాకెట్ దొరికేసిందా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అవును, నాకు ఈ లాకెట్ దొరికేసింది, అలాగే త్వరలో నాకు నా ప్రాణదాత కూడా దొరకబోతుంది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు కళ్ళ చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం అది కాదు దీప, నా ప్రాణదాత నాకు త్వరలోనే దొరుకుతుంది కదా అని చెప్పేసి అంటూ దీప వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం నాకేం తెలుసు, నాకేమీ తెలియదు, మీ ప్రాణదాత ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది, ఆ దేవుడికే తెలియాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం అవునా, ఆ దేవుడికే తెలియాలా అని చెప్పేసి దీప వైపుకు చూస్తూ అంటూ ఉంటాడు. ఏంటి కార్తీక్ బాబు ఏదో తేడాలా మాట్లాడుతున్నాడే అని చెప్పేసి అనుకుంటూ ఏ విషయమో తెలిసిపోయినట్లుగా ఉంది. అయినా తెలిసిపోయినట్టు ఉంటే నన్నే వచ్చి డైరెక్ట్ అడిగి ఉండేవారు కదా, సరేలే నాకెందుకు అని చెప్పేసి మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న శౌర్య మాత్రం దేవుడికే తెలుస్తుందేమో, దేవుణ్ణి అడుగుదామా నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం అవసరం లేదు, నా ప్రాణదాతే నన్ను వెతుక్కుంటూ వస్తుంది, ఈ లాకెట్ ఎలా దొరికిందో నాకు అలాగే నా ప్రాణదాత కూడా నాకు దొరుకుతుందన్న నమ్మకం నాకైతే ఉంది అని దీప వైపుకు చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం ఏంటి నాకు ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దీప శౌర్యని శౌర్య మనం భోజనం చెయ్యాలి అని చెప్పేసి శౌర్యని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కార్తిక్ అయితే అలా దీప వైపుకు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం శౌర్య పదమన్నానా పద పద అని చెప్పేసి శౌర్యని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన కార్తిక్ మాత్రం నువ్వు బయటపడవన్న విషయం నాకు తెలుసు దీప, నువ్వు ఇప్పటికీ కాదు ఎప్పటికీ బయటపడు, అలాగే నేను కూడా నీతో దాగుడు మూతలు ఆడతాను, నువ్వు ఎప్పటి వరకు బయటపడవో నేను చూస్తాను అని చెప్పి